ఇలా ఒరిగిపోయిన దాని మీద వాన పడితే చెమ్మకి మొలకొచ్చేద్దనమాట గింజ. మిషన్ పెట్టి కోపిస్తే 3 గంటలన్నర పట్టిద్ది అనమాట. గంటకి 3500 తీసుకుంటారు. గంటకి 3500 ఇంటూ 3.5 అనమాట, 12,250 రూపాయలు. మిషన్ కటింగ్లో గడ్డి కూడా మిగలదు. గడ్డి విలువ 10,000 కూడా పోతాయి. మొత్తం ఈ లెక్క ప్రకారం లెక్కేస్తే 3,000 ఇంకా రైతు చేతికి పడతాయి అనమాట. ఇవి 35 బస్తాల నుంచి ఎక్కువ. బస్తాకి 200 కట్టింగ్. ఇక్కడ కూడా 7,000 పోతాయి. కోతకు 12,000, 20,000 ఇక్కడ పోయినాయి. ఇంకెక్కడ మిగిలితే ఏం లాభం వచ్చింది మీరే చెప్పండి. 35 బస్తాలు పండింది. కవులుకు పోగా మీరే చెప్పండి ఎంతో. కవులు 15 బస్తాలు అనమాట. చాలామంది సెకండ్ క్రాప్ వేస్తారు కదా, అందులో మిగిలిపోతే లప్ప అనుకుంటారు. దాని గురించి కూడా వివరిస్తా వినండి క్లారిటీగా. మనం మినుములు చల్లుతాం అనమాట. మినుము ఎకరానికి 20 కేజీలు చల్లుతాం. కేజీ 100 రూపాయలు పెట్టి ఇత్తనాలు కొనాల్సిందే. 20 కేజీలు 2,000 ఇక్కడే పోతాయి అనమాట. స్ప్రేయింగ్లు ఎకరానికి వచ్చి 20,000 వీజీ ఖర్చు అవుతాయి. ఈ కార్పొరేట్ కంపెనీలు కరెక్ట్గా మనం భోజనం చేసే టయానికి వేస్తారన్నమాట. ఈ బ్రాండ్ కొట్టిన పగలు తీసిద్ది అని చెప్పి పల్లెటూరులోకి వచ్చి ఇలా ఓదర కొడతారన్నమాట. ఈ బ్రాండ్ కొడితే బాగా తయారైద్ది అని చెప్పి. గింజ తేతకి 10 మంది పడతారు. 10 400 ఇంటూ 10 4,000 తేతకే అయ్యిద్ది అనమాట. ఇది నూర్చి గింజ బయటికి రావడానికి 10 బస్తాలు అయినాయి అనుకోండి. బస్తాకి 200 చొప్పున 2,000 ఇక్కడ పోతాయి. 10 బస్తాలు పండితే వచ్చేది బస్తాకి 7,000 చొప్పున 70,000. ఖర్చు 29,750. ప్రాఫిట్ 40,250. అది కూడా 10 బస్తాలు పండితేనే. రైతుకి 25 కేజీలు ఇవ్వాలి మళ్ళీ. మరి బండి ఆయిల్ ఖర్చు రైతుకు ఇంతని, కూలి ఖర్చు ఏమి వేయకుండానే. ఆయిల్ ఖర్చు మనకి వెళ్ళినందుకు కూలి ఖర్చు వేస్తే అవి కూడా మిగలవు. ఆఖరికి మిగిలేది 0.